ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు సంక్షిప్త రామాయణం అయోధ్యకాండలో 32వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు సంధానం చేసుకుపోతున్నాం. చిత్రకూటం గతే రామి పుత్ర శ్లోక శోక ఆతురస్థదా రాజా దశరథ సర్గం జగామ విలపం సుతం. రాముడు చిత్రకూట పర్వతం తదా అట్లే గతే పోగా రాజైన దశరథుడు సుతం కుమారుని గూర్చి విలపం ఏడ్చుచు స్వర్గమును గూర్చి జగామ పోయాడు. రాముడు చిత్రకూటమునకగా మహారాజు దశరథుడు పుత్రసుఖం పీడింపబడిన వాడే కుమారుని తలంచి ఏడ్చుచు స్వర్గస్థుడు. మృతేతు తస్మిన్ భరత వశిష్ఠ ప్రముఖై ద్విజై నయజ్యమానో రాజ్యాయ రాజ్యం మహాబలః. 33వ శ్లోకం. తస్మిన్ ఆ దశరథుడు మృతేతు మరణించిన వాడు కాగా మహాబల రాజ్యపాలన చేయుటకు చాలిన గొప్ప బలము గల భరతుడు వశిష్ఠ ప్రముఖై వశిష్ఠుడు మునగు ద్విజై బ్రాహ్మణులచే రాజ్యపాలనకు నిర్జమాన నియోగించబడుతున్నవాడైనను రాజ్యము ఇచ్చేత్ కోరలే. దశరథుని మరణింపగా వశిష్ఠుడు మనకు బ్రాహ్మణ శ్రేష్ఠుడు రాజ్యపాలనకై నియోగించినను రాజ్య నిర్వహణ సముద్రయ్యను భరతుడు రాజ్యం అంగీకరించలేదు. తదుపరి 34. స జగామవనం వీరో రామపాద ప్రసాదక. వీర శక్తిమంతుడగున ఆ భరతుడు రామపాద ప్రసాదక పూజ్యుడగు రాముని ప్రసన్నం చేసుకుని వాడై మనం రాముడు నివసించిన అడవిని గూర్చి జగామ పోయాను. విషయములే ఆకర్షింపబడిన వాడు భరతుడు పూజ్యుడగు రామును ప్రసన్నం చేసుకున్నట్టుకై అడవికి వెడను. తదుపరి 35. గత్వాదు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతారం రామభార్య భావ పురస్కృత. 35వ శ్లోకం. సహా భరతుడు ఆర్యభావ పురస్కృత తన యొక్క యోగ్య వ్యక్తిత్వముచే కొనియాడబడిన వాడై సుమహాత్మానం ప్రసన్న హృదయుడైన సత్యపరాక్రమం సత్యము తప్పని వాడనగు రాముని గూర్చి గత్వాతు వెళ్ళెను. వెడలే భ్రాతారం అన్నయగు రాముని అయాచత కోరను. వినయమగల భరతుడు అట్లు ప్రసన్న హృదయుడగు సత్యవ్రతనిష్ఠుడు తన అన్నయ్యకు రాముని సమీపించి ఇట్లు ప్రార్థించను. తమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్. ధర్మజ్ఞ శ్రేష్ఠుడు జీవించి ఉండగా కనిష్ఠుడు రాజార్హుడు కాడను ధర్మం నెగినవాడు త్వం ఏవ నీవే రాజువు అని రాముని గూర్చి వచ్చ ఈ వాకును అబ్రవీత్ పలికిన. జ్యేష్ఠుడు జీవించి ఉండగా కనిష్ఠుడు రాజు కారాధనుట ధర్మసమ్మతం. నీవి ధర్మం నెగినవాడు నీవే రాజు అని భరతుడు రామంతో పలికను. తదుపరి 36వ శ్లోకం. రామోపి పరమోధారః సుముఖః సుమహాయశః నైశ్చత్ పీతురాదేశరాజ్యం రామో మహాబలః. రామఃపి ఆశ్రితుల మనస్సు రంజింపజేయువాడైనను పరమోధరః అపి కోరినదల్లా తుదకు తనను కూడా ఇచ్చువాడైనను సుఖముగా అపి అడుగువాడు లభించుటచే ప్రసన్నమైన ముఖం గలవాడను సుమహాయశ అపి తమ వంశములో నెవ్వని కడకైనను యాచకుడు వచ్చి నిష్పరుడై విడలేదను గొప్ప కీర్తి కలవాడైనను. మహాబల అపి ఆశ్రితుల కోరికలను ఈడేర్చు సముద్రుని క్రితు తండ్రి యొక్క ఆదేశాలు అర్జునుడు వల్ల రాముడు రాజ్యము ఐచ్ఛత్ కోరలేదు. రాముడు తాను ఆశ్రితుల మనసు రంజింపజేయవాడైనను కోరిందెల్లా నుంచి స్వభావం గలవాడైనను తను యాచించు
వాడు లభించుటచే ప్రసన్నుడైనను ఇక్ష్వాకుల వంశులు కడకు యాచనపోయే పులుడైన వాళ్ళు లేడని గొప్ప సత్కీర్తి కలిగి ఉన్నను ఆశ్రితుల కోరిక నీడేచ్చు కౌశలం కలవాడయ్యను తండ్రి ఆజ్ఞ చేయ రాజ్యము నభిలషింపలేదు. తదుపరి 37 పాదుకే సా చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః చ కాన భరతాగ్రజ భరతునకు రాముడు రాజ్యము చేయగురు అస్య ఈ భరతునకు పాదుకే పావుకోలను న్యాసం తన ప్రతినిధిగా దత్వా ఇచ్చి పునః మాటిమాటికి తతహటు నుండి నివర్తయామాస మరల్చను. భరతుడనేగు రాముడు రాజ్యము చేయుటకు పాదకును తన ప్రతినిధిగా భరతునికి ఇచ్చి తన వీడిపోవు నచ్చగింపని భరతునకు మాటిమాటికి నచ్చబలిగి అటు నుండి వెనుకకు పొందాను. సుకామనువాప్యైవ రామపాదపోపస్పృశన్ నందిగ్రామకరో రాజ్యం రామగమనకాంక్షయా. సహ భరతుడు కామం కోరికను అనువాప్య ఏవ పొందకే రాముని పాదుకలు ఉపస్పృశం తాకుచు రామాగమన కాంక్ష రాముడు ఎప్పుడు వచ్చునా అని కోరికతో నందిగ్రామం నందు రాజ్యం అకౌరవత్ రాజ్యముని పరిపాలన. భరతుడు రాముని అయోధ్యకు తీసుకుని వచ్చుట లేదా తాను రాముని సన్నదిలో నాతను సేవించుటకు మెరుగుటాను కోరిక తీరికయబడి రాముని పాదుకులు ప్రత్యహం భక్తు సేవించు రాముడు ఎప్పుడు మరలి వచ్చినాను నా ఆకాంక్షతో అయోధ్యకు దావనున్న నందిగ్రామం ఊరిలో నుండి రామాజ్ఞను రాజ్యపాలన మారండి. అయోధ్యాకాండం సమాప్తం. స్వస్తి. జయ శ్రీ.